వెల్కమ్ టు జెనిసిస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఫస్ట్గా ఇది థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి, దానికి ముందు డిప్లొమా లెవెల్లో వాట్ ఈస్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ వాట్ ఈస్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఒకసారి దాని గురించి మాట్లాడదాం. The planes which carry zero shear stress are called principal planes. అంటే ప్రిన్సిపల్ ప్లేన్స్ వేటిని అంటారంటే, ఏ ప్లేన్లో అయితే షియర్ స్ట్రెస్ జీరో అవుతుందో ఆ ప్లేన్ని ప్రిన్సిపల్ ప్లేన్ అని పిలుస్తారు. ఆ ప్లేన్ మీద నార్మల్గా యాక్ట్ చేసే స్ట్రెసెస్ని ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అని పిలుస్తారు. సో ఇప్పుడు 3Dలో కనుక అయినట్లయితే, దట్ ఈస్ 3 డైమెన్షనల్ కనుక వాడినట్లయితే, we call sigma 1, sigma 2, sigma 3 are principal stresses on 3 planes. సో ఒకదానికొకటి పర్పెండిక్యులర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. కానీ ఇప్పుడు మనం డిప్లొమా లెవెల్లో ప్లేన్కే రిస్ట్రిక్టెడ్ కాబట్టి మనం sigma 1, sigma 2 వాడతాం. సో ఇది మామూలుగా 3D అయినట్లయితే ఇది మ్యాక్సిమం, ఇది మినిమం, ఇది మీడియం. కాబట్టి ఇది మ్యాక్సిమం, ఇది మినిమం అనే మాట గుర్తుపెట్టుకోండి వెన్ యూ కమ్ అక్రాస్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ మనకి స్ట్రెయిన్స్ వచ్చేసరికి 2 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి మామూలుగా ఇదేమో ప్రిన్సిపల్ స్ట్రెయిన్, ఇదేమో ప్రిన్సిపల్ స్ట్రెస్. అదే మామూలుగా స్ట్రెసెస్ ఇదే మామూలుగా ఇంజనీరింగ్ స్ట్రెస్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్ సిగ్మా ఎక్స్, సిగ్మా వై, ఈ టైప్లో మనం మాట్లాడతాం. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ అప్లైడ్ అండ్ దిస్ ఈజ్ ఇండ్యూస్డ్, దట్ వీ కెన్ సే. సో సిగ్మా, దట్ ఈజ్ ఎప్సిలాన్ అండ్ ఎప్సిలాన్ 2. దీస్ ఆర్ ఆల్ ప్రిన్సిపల్. సో దీస్ ఆర్ ఆల్ నార్మల్. అండర్స్టాండ్? సో ఈ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 అవ్వచ్చు, ఆ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 అవ్వచ్చు. సో ఆ లెక్కలన్నీ, ఆ ఈక్వేషన్స్ అన్నీ ఈ లెవెల్లో అవసరం లేదు కాబట్టి ఐ ఒమిట్ దిస్ థింగ్. సో మనకి అప్లైడ్ స్ట్రెసెస్ కనుక అయినట్లయితే, సో మనం ప్లేన్ తీసుకున్నట్లయితే, సో దీస్ ఆర్ అప్లైడ్ స్ట్రెసెస్ ఆర్ అప్లైడ్ ఫోర్సెస్. ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సింపుల్గా మనం ప్లేన్సే తీసుకుంటున్నాం కాబట్టి, you understand? So these are applied shear stress. అలాగే మనం ఈ దగ్గర కూడా పెడతాం. దీస్ ఆర్ ఆల్ టౌ XY అనమాట. ఇది వచ్చినట్లయితే, ఇలా ఇచ్చినట్లయితే 2 నార్మల్ స్ట్రెసెస్ అట్లాగే ఒక షియర్ స్ట్రెస్ ఉన్నట్లయితే, వాట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్? సో ఈ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఏంటో ఒకసారి చూద్దాం. So sigma 1 is equal to sigma x plus sigma y by 2, and this is sigma x minus sigma y by 2 whole square, and these are the tau xy. So appudu the sigma 1, that is also called as major principal stress. The next one is minor principal stress, and only teda enti ikkada plus, idi minus. ఓకే, సో దీంట్లోంచి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఏంటి అంటే, దిస్ ఈజ్ అంటే వీటి డిఫరెన్స్ బై 2 అది చేసినట్లయితే యూ హ్యావ్ దిస్ వన్. ఓకే, సో దట్ ఈస్ ద స్క్వేర్ రూట్ కింద ఉన్నది. తర్వాత చూద్దాం. సో అంటే బిఫోర్ దీన్ని థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని డిస్కస్ చేసే ముందు, ఇవి మన డిప్లొమా లెవెల్లో ఉంటాయి కాబట్టి ఒకసారి ఇది చూసాం. ఇప్పుడు థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడు. సో ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ యాక్చువల్గా 2 టైప్స్. వన్ ఈజ్ స్టాటిక్ ఫెయిల్యూర్స్ అండ్ ది అదర్ వన్ ఈజ్ డైనమిక్ ఫెయిల్యూర్స్. సో ఇప్పుడు మనకి స్టాటిక్ ఫెయిల్యూర్స్ గురించే ఉంది కాబట్టి డైనమిక్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడను. సో ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ 2 రకాలు. ఫెయిల్యూర్స్ యాక్చువల్గా 2 రకాలుగా విభజిస్తాము. వన్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ ఫెయిల్యూర్, అంటే డిస్టార్షన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ అది జరిగితే దట్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఫెయిల్యూర్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలాస్టిక్.
అండ్ ది అదర్ వన్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్చర్. సో ఎక్కడో క్రాక్ మొదలయ్యి ఆ క్రాక్ డెవలప్ అవుతూ మొత్తం పార్ట్ని విరక్కొట్టేయటం పగలగొట్టేయడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కనెక్టింగ్ రాడ్ బెండ్ అయిపోయింది. ఓకే. ఒక్కోసారి ఏంటంటే ఈ పిస్టన్ హైట్ దట్ ఈజ్ డయామీటర్ పెరగవచ్చు బికాస్ ఆఫ్ హై హీట్ వెన్ దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ర్యాపిడ్ కూలింగ్. ఇప్పుడు ఇది కనుక చూసినట్లయితే కనెక్టింగ్ రాడ్ ఏకంగా కట్ అయిపోయింది. సో దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రాక్చర్, ఫెయిల్యూర్ బై ఫ్రాక్చర్, అండ్ దిస్ ఈజ్ ఎలాస్టిక్ ఫెయిల్యూర్. సో ఇది ఫ్రాక్చర్ ఫెయిల్యూర్ అయితే ఇది ఎలాస్టిక్ ఫెయిల్యూర్. ఆ మాట మీకు అర్థం అవుతే ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పాను. Next we will discuss one by one what are the theories of failures, or simply you can say it is a static failure. సో అది జరిగే ముందు మనం ఏంటి వాట్ ఈజ్ వాట్ ఒకసారి చూద్దాం. ఏ పార్ట్ మే ఫెయిల్ ఇఫ్ ఇట్ ఈల్డ్స్ ఆర్ డిస్టార్ట్స్ sufficiently, that is called as elastic failure, and or by fracture and separating, that is called fracture failure. కాబట్టి ఒక మనకి తాగిపోయినట్టుగా కొంచెం అని కానీ లేదా అన్నెసరిగా డయామీటర్ కానీ హైట్ కానీ లెంగ్త్ కానీ ఏదో ఒక పారామీటర్ పెరిగినట్లయినా కూడా మనం ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ఎలిమెంట్స్లే వాడతాం కాబట్టి, అట్లాగే డిస్టార్డ్ వంగిపోయినా బెండ్ అయిపోయినా ఇదంతా కూడా మనం ఎలాస్టిక్ ఫెయిల్యూర్ కింద మాట్లాడతాం. ది నెక్స్ట్ వన్ ఏకంగా పగిలిపోవడం ఇరిగిపోవడం అయితే దట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్చర్ ఫెయిల్యూర్ అని పిలుస్తాం. సో మామూలుగా మన ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటుంటాం. సో దేర్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆర్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అట్లాగే డక్టైల్ మెటీరియల్స్ అయితే దే ఆర్ లిమిటెడ్ బై షియర్ స్ట్రెంగ్త్. ఇదేంటి అర్థం మీకు అర్థమైందా? సో లిమిటెడ్ బై దేర్ స్ట్రెంగ్త్ అంటే వాటికి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ సపోజ్ 120, దట్ ఈజ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ 120, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఈజ్ సపోజ్ 100, బట్ షియర్ స్ట్రెంగ్త్ విల్ బి అరౌండ్ 80. కాబట్టి వీటిలో తక్కువ ఉన్నది ఎవరు? తక్కువ ఉన్నది షియర్. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. సో దిస్ పార్ట్ ఈజ్ లిమిటెడ్ బై షియర్ స్ట్రెంగ్త్. ఎందుకని ఎన్నిట్లో వీక్గా ఉన్నది ఇది కాబట్టి దీని ద్వారా దట్ ఈజ్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఈస్ షియర్ స్ట్రెంగ్త్ లిమిటేషన్. అట్లాగే బ్రిటిల్ మెటీరియల్స్ ఆర్ లిమిటెడ్ బై దేర్ టెన్సైల్ స్ట్రెంగ్త్. సో బ్రిటిల్ మెటీరియల్కి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ దాన్ టెన్సైల్. కాబట్టి ఇప్పుడు ఇది తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి బ్రిటిల్ మెటీరియల్కి టెన్సైల్ లోడ్కి మనం ఎక్కువగా అప్లై చేయకూడదు అని అర్థం. ఇది అర్థమైందా? సో కంప్రెసివ్ కింద వాడుకోవచ్చు మనం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. సో ఇఫ్ cracks are present in a ductile material, it can suddenly fracture at nominal stress levels well below its yield. కాబట్టి మామూలుగా మనం స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే సో ఇదో మనం అప్పర్ ఈల్డ్ ఆర్ లోయర్ ఈల్డ్. సో ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుందని మనం ఊహించాం, కానీ అంతకుముందే ఎక్కడో చోట ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ వై ఈల్డ్ అనుకుంటే దిస్ ఈజ్ సిగ్మా వై. సో ఇది ఫెయిల్యూర్ అయ్యేది ఈ మధ్యలో ఎక్కడో చోట ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వెన్ దేర్ ఈజ్ ఎ క్రాక్ ఆల్రెడీ ప్రెసెంట్ అండ్ సమ్ టైమ్స్ వాయిడ్స్ ఆల్సో. కాబట్టి అది మనం టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. సో స్టాటిక్ లోడ్స్ ఆర్ స్లోలీ అప్లైడ్ అండ్ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ టైం. అందుకే మనం స్టాటిక్ లోడ్ ఫెయిల్యూర్ అని అంటాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వెన్ వాంటెడ్ టు గో ఫర్దర్. సో డైనమిక్ లోడ్స్ ఆర్ సడన్లీ అప్లైడ్ అంటే ఇంపాక్ట్ కానీ రిపీటెడ్లీ కానీ సైక్లిక్ అని కానీ రివర్స్ లోడ్స్ అని చాలా ఉంటాయి. సో ఇది కొంచెం ఈక్వేషన్స్ మీద ఆధారపడింది. సో ఇది మనం ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్కి ముందు అసలు మెటీరియల్ ఏంటి అనే విషయం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్లో ఫస్ట్ థియరీ మాట్లాడదాం. దిస్ ఈజ్ కాల్డ్
maximum shear stress theory, also called as Tresca-Guest theory. సో వీళ్ళిద్దరు కలిసి ఈ థియరీని డెవలప్ చేశారు ఇండివిజువల్గా. సో దీంట్లో ఏంటి అంటే మనం ఇప్పుడంతా కూడా ఈ థియరీస్ అన్నీ మనం కంపేర్ చేసే ముందు ఇందాక మీకు చూపించిన ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మీద ఆధారపడింది. సో ఈ విధంగా మనం ఈ గ్రాఫ్ చూసుకున్నట్లయితే సో లోయర్ ఈల్డ్ పాయింట్ ఇది కాబట్టి దిస్ ఈజ్ సిగ్మా వై. సో ఈ సిగ్మా వై వాల్యూ దిస్ గ్రాఫ్ ఈజ్ అబ్టైన్డ్ బై డూయింగ్ దన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యూటీఎం, యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్. అర్థమైందా? యూటీఎం మీద వచ్చే వాల్యూస్ మనకి ఇప్పుడు రిఫరెన్స్ వాల్యూస్ కాబట్టి ఇప్పుడు మెటీరియల్లోని స్ట్రెస్ ఈ వాల్యూస్కి కనుక ఈక్వల్ అయినట్లయినా లేకపోతే జస్ట్ ఎక్సీడ్ అయినా కానీ మనం ఫెయిల్యూర్ కింద లెక్కేస్తాం. యూ అండర్స్టాండ్ మై పాయింట్? కాబట్టి ఇది గ్రాఫ్ను గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈల్డ్ అయితే ఇది అల్టిమేట్. కాబట్టి అల్టిమేట్ జోన్కి వెళ్ళాం, డిజైన్లో దాదాపుగా ఈల్డ్ దగ్గరికే వెళ్తాం. కాబట్టి ఈల్డ్ లెవెల్ ఏంటంటే ఇక్కడ మెజర్ చేస్తాం ఫ్రమ్ గ్రాఫ్. సో ఈ లోపలే మనం సెట్ చేసుకుంటాం మన స్ట్రెస్ అంతా కూడా. ఓకే, సో దట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో అదేంటో ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఫెయిల్యూర్ వుడ్ అకర్ when the maximum shear stress just exceeds the shear stress at the yield point. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది maximum shear stress induced in the material or otherwise element. ఇది ఈక్వల్ అయినా సరే ఆర్ జస్ట్ ఎక్సీడ్ అయినా సరే ఎవరికి? ఈల్డ్ షియర్. సో అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈల్డ్ షియర్కి ఈక్వల్ అయితేనే ఇట్ సెట్ టు బి ఫెయిల్డ్. ఓకేనా? సో ఫెయిల్యూర్ ఎక్కడ అవుతుంది అనేది సెంటెన్స్ రాయమంటారు. ఒకసారి మన డిజైన్లో గెస్ థియరీ యూజ్ చేసి ఒకసారి చేయాలా అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. యాక్చువల్గా కల్ప్రిట్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఈజ్ షియర్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ జస్ట్ నో. సో టీ మ్యాక్సిమం ఎలా, దట్ ఈజ్ టౌ మ్యాక్సిమం ఎలాగా? దిస్ ఈజ్ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, దిస్ ఈజ్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. ఇది మనం తీసుకుంటాం. ఒకవేళ ఇవి లేదు అనుకుంటే యూ కెన్ యూజ్ ఆల్సో దిస్ వన్. అదే అర్థమైందా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, దట్ ఈజ్ ఈక్వల్ టు దట్. ఓకేనా? సో యూ కెన్ ఫైండ్ అవుట్ సింప్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా కదా? అప్లైడ్ చూపిస్తే మనం ఇది కనుక్కోవడం వచ్చింది కదా, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ఇట్ ఈస్ యావరేజ్. ఆ ప్లస్ ఆర్ మైనస్ దట్ ఈస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా బై 2 అన్నిటి కలిపి హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై. ఈ రూట్ ఇక్కడ దాకా తీసుకెళ్ళాం. సో దట్ ఈజ్ అబౌట్ మ్యాక్సిమం. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది వేసి సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే చివరికి ఈ టౌ వై వాల్యూ ఫ్రమ్ గ్రాఫ్ వచ్చినప్పుడు ఈ గ్రాఫ్లో అంటే ఇది గ్రాఫ్ వాల్యూ, ఈ వాల్యూ ఏంటి అని అంటే వీళ్ళు డిరైవ్ చేశారు. ఈల్డ్ షియర్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ షియర్, దట్ ఈజ్ నార్మల్ ఈల్డ్ పాయింట్ ఆర్ నార్మల్ స్ట్రెస్ అట్ ఈల్డ్ పాయింట్ బై 2 యావరేజ్. ఓకేనా? సో దీంట్లో సగం అంటే ఇది 120 ఉంటే ఇది 60 కాబట్టి ఇది లిమిటేషన్ అనమాట. సో దీనికే ఇది ఈక్వల్ అయినట్లయితే ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్తారు. ఇది కొంచెం ప్రాక్టికల్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ దట్ ట్రెస్కా అండ్ గెస్ థియరీ. సో ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏంట్రా బాబు అంటే టౌ వై దట్ ఈజ్ ఈల్డ్ షియర్ బై టౌ మ్యాక్సిమం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ maximum shear stress theory, also called as Tresca and Guess theory. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది when maximum shear stress exceeds, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితే you can say this is maximum shear stress exceeds, just exceeds, అందుకే పదం just exceeds అంటే ఈక్వల్ అన్నా కూడా ఓకే. ఇది yield stress, ఈ వాల్యూ ఎక్కడిది? గ్రాఫ్ నుంచి వచ్చింది. ఆ గ్రాఫ్ ఎక్కడిది? యూటీఎం నుంచి డ్రా చేసి. కాబట్టి యూటీఎంలో వచ్చిన వాల్యూస్ రిఫరెన్స్ వాల్యూస్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థియరీస్. సెకండ్ థియరీ ఈజ్ maximum strain energy theory. So that is also called as Hayes theory or Beltram theory. సో ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే మనం
బేసికల్గా నేర్చుకున్నప్పుడు ఆఫ్ లోడ్ ఇంటూ డెల్టా ఎల్ అలా నేర్చుకున్న తర్వాత సిగ్మా స్క్వేర్ బై 2E కదా. సో ఇది ఇంటూ వాల్యూమ్ అని కూడా మనం నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ టోటల్ వాల్యూమ్. సో ఇది మనం వాడుకున్నాం. ఇది ఎక్కడ వాడుకోవాలా, ఇవన్నీ ఈళ్ళే మనం రిస్ట్రిక్షన్ కదా. ఇది ఫార్ములా ఎవరిది, ఇది ఫ్రమ్ UTM ఆర్ అదర్వైజ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఓకేనా. సో ఇక్కడ మనం దేంతో చేస్తున్నాము, ప్రిన్సిపల్ స్ట్రెసెస్తో చేస్తాం. సో ఈ ప్రిన్సిపల్ స్ట్రెసెస్తో చేసినప్పుడు ఈ రూల్ ఏం చెప్పుద్ది, మీరు మామూలుగా గెస్ చేయొచ్చు. ఇఫ్ మ్యాక్సిమం అకార్డింగ్ టు దిస్ థియరీ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ reaches or just exceeds the strain energy at yield point. సేమ్ కదా. సో అంతే మనం రాసేది. అకార్డింగ్ టు దిస్ థియరీ failure would occur when the total strain energy absorbed at a point per unit volume exceeds the strain energy absorbed per unit volume at tensile yield point. సో దీన్ని మనం ఇలాగా ఇది డిసైడ్ చేసాం అనమాట. సో ఇదేమో స్ట్రెయిన్ ఎనర్జీలు స్ట్రెయిన్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ వేసి చేసాం. ఇది ఒరిజినల్గా ఏంటి 2/E వాల్యూమ్ లేదు కదా, అందుకని వాల్యూమ్ తీసాను. ఇక్కడ కూడా 1/2E. సో ఈ రెండు కొట్టేసాము కాబట్టి ఈ ఫార్ములాను వాడాం. సో దిస్ ఈజ్ అంటే ఇది ఈక్వల్ అయినట్టు అనమాట. ఓకేనా. ఆర్ అదర్వైజ్ మన యూ ఏంటి అంటే హాఫ్ సిగ్మా స్క్వేర్ బై అదర్వైజ్ 2E అంట. పర్ యూనిట్ వాల్యూమ్ కదా, స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. అట్లాగే దీని ప్రకారంగా వచ్చింది దిస్ ఈజ్ 1/2E సిగ్మా 1 స్క్వేర్. అది ఇఫ్ దిస్ ఈజ్ ప్రిన్సిపల్ వాడుకున్నాం అనుకోండి యూపీ. ఇఫ్ యూపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు U అని అనుకోండి, failure. That is the meaning of maximum strain energy theory. Okay, so I'll move on to the next theory, that is distortion energy theory. ఇది గొప్ప థియరం. ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్లో ప్రాక్టికల్కి థియరిటికల్గా చెప్పిన ప్రాక్టికల్ వాల్యూస్కి సెట్ అవుతుంది అనమాట. సో దిస్ వాజ్ డెవలప్డ్ బై వాన్ మైసెస్ థియరీ. అది అకార్డింగ్ టు దిస్ థియరీ డిస్టార్షన్, ఇందాక ఉట్టి స్ట్రెయిన్ ఎనర్జీ, ఇక్కడేమో డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఎక్సీడ్స్ ది డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఫర్ ఈల్డ్ ఆర్ అట్ ఈల్డ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. కంప్రెషన్ కానీ టెన్సైల్ అని కానీ సేమే. స్ట్రెయిన్ ఎనర్జీ థియరీకి డిస్టార్షన్ ఎనర్జీ థియరీకి స్ట్రెయిన్ ఎనర్జీ అనేది మ్యాక్రో వాల్యూ, ఇది డిస్టార్షన్ అనేది మైక్రో వాల్యూ. అదేంటో ఒకసారి చూద్దాం. టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూ, దాంట్లో డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ అట్లాగే హైడ్రోస్టాటిక్ ఎనర్జీ అనే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎనర్జీ అని రెండు భాగాలుగా ఉంటాయి. ఇది ఇందా మనం కనుక్కున్న స్ట్రెయిన్ ఎనర్జీ. ఈ స్ట్రెయిన్ ఎనర్జీలో రెండు ఉన్నాయి. ఈ వీటిల్లో డిస్టార్షన్ తీయాలి, అప్పుడు మనం దాని గురించి మాట్లాడినట్టు. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ డిస్టార్షన్. ఇది ఒకసారి రాస్తాను, మీ ఎగ్జాంపుల్కి ఏం కాదు. ఈ డిప్లొమా లెవెల్లో ఇది పెద్ద ఉపయోగం లేదు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సిగ్మా 1 అనేది ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ ఎప్సిలాన్ పెద్ద బిగ్ ఎప్సిలాన్ అనేది క్యాపిటల్ ఎప్సిలాన్ ఈజ్ ఇది. ఇవన్నీ కూడా ప్లేన్ స్ట్రెయిన్ ప్లేన్ స్ట్రెస్ అన్నమాట. సో ఇదే కదా మన ఫార్ములా, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. అది కూడా వేయొచ్చు. I have already explained to you in SM, right? That is, ఇది ప్రిన్సిపల్ స్ట్రెయిన్ స్ట్రెస్ గురించి వచ్చిన ఫార్ములా. సో దీంట్లో ఈ ఎప్సిలాన్ 1 అనేది ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే. సో దీస్ ఆర్, ఇది దేని ఫార్ములా మొత్తం కలిపి ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు డిస్టార్షన్ ఎనర్జీ కాదు, ఇది టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ. టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్. ఇప్పుడు రెండు భాగాలుగా విడగొట్టాం, ఒకటి యూడి ఒకటి యూహెచ్. యూడి అంటే ఇది డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ ఆర్ ఈక్వేషన్.
సో దీన్ని మనం చేసినట్లయితే ఇది ఇందాక మనం చెప్పాం కదా యూ అని, దానికి ఈక్వల్ కనుక అయినట్లయితే దెన్ ద ఫెయిల్యూర్ మే అక్కర్. ఓకే, సో దాని నుంచి ఈ కంపారిజన్ చేసిన తర్వాత ఈ గ్రాఫ్ నుంచి వచ్చిన వాల్యూ సిగ్మా వైని √3 టైమ్స్ కనుక డివైడ్ చేస్తే యూ విల్ హ్యావ్ దిస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రాక్టికల్, దో ఇట్ డిరైవ్డ్ బట్ ఇట్ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. కాబట్టి ఇది ఎప్పుడన్నా మనకి సిగ్మా వై ఇస్తే, ఓకే, సిగ్మా వై ఇస్తే దిస్ వాల్యూ ఇచ్చినట్లయితే మనం టౌ వై కనుక్కోవచ్చు ఈల్డ్ షియర్ బై డివైడింగ్ విత్ √3. ఓకేనా? సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వన్. కానీ మీ పాలిటెక్నిక్ సిలబస్కి ఇది అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు ట్రెస్కా అనగానే టౌ వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై బై 2 అండ్ వాన్ మైసిస్ అనగానే టౌ వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై బై √3 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం నార్మల్ ఆర్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అని పిలుస్తారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ర్యాంకైన్స్ థియరీ. కాబట్టి ఈ ర్యాంకైన్స్ థియరీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డక్టైల్, మే సూటబుల్ ఫర్ బ్రిటిల్. అయితే మనం అప్లై చేసి చూడాలి. కాబట్టి ప్రిన్సిపల్ స్ట్రెస్ ఎక్సీడ్స్ ది ఈల్డ్ స్ట్రెస్, ఈల్డింగ్ వుడ్ అక్కర్ అని చెప్పింది. చాలా సింపుల్. ఇది చూడండి, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఉన్న రెండిట్లో ఒకటి సిగ్మా 1, దట్ ఈజ్ మ్యాక్సిమం స్ట్రెస్ అప్పుడు, కానీ మినిమం స్ట్రెసెస్ దాని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక చేరినట్లయితే ఈల్డ్కి. మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్రాఫ్ నుంచి, ఆ గ్రాఫ్ యూటీఎం నుంచి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దట్ ఈస్ ఆ గ్రాఫ్ దగ్గర వచ్చిన వాల్యూ ఈ స్ట్రెస్ వాల్యూ కనుక ఈక్వల్ అయినట్లయితే దెన్ ద మెటీరియల్ ఆర్ ద ఎలిమెంట్ వుడ్ ఫెయిల్. And the last that is theory is maximum principal strain theory. This is also called Saint Venant's theory. According to this theory, failure would occur when the maximum principal strain just exceeds the strain at yield point. మరి మామూలుగా మీరు చెప్పొచ్చేమో maximum principal strain కి ఏం వాడాం, దిస్ ఈజ్. ఇది ఈ సిగ్మా, ఈ ఎప్సిలాన్ 1 అవ్వచ్చు, ఎప్సిలాన్ 2. ఈ రెండిట్లో ఎవరు మన రూల్ ప్రకారం ఏంటంటే నొటేషన్ 1 అంటే మ్యాక్సిమం. కాబట్టి ఇది 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎట్ ఈల్డ్ పాయింట్. ఓకే, అప్పుడు అది ఫెయిల్ అవుతుంది అని చెప్తుంది. ఎవరి ఇల్లు? మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్. మీరు ఇదే చూసాలి, ప్రిన్సిపల్ అంటే ఇది, స్ట్రెయిన్ అంటే ఇది. దీంట్లో మ్యాక్సిమం, ఓకే, ఎక్సీడ్స్, జస్ట్ ఎక్సీడ్స్ ఆర్ ఈక్వల్స్ ఈల్డ్, స్ట్రెయిన్ ఎట్ ఈల్డ్. కాబట్టి అది ఈల్డ్ అని రాస్తాం. దట్ ఈస్ ఎనఫ్. కాబట్టి ఇక్కడ మనం థియరీ రాసి ఇదొక రాసినట్లయితే మనకి ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నది. సో దీని మీద ప్రాబ్లమ్స్ ఇదంటే బాగా డీప్కి వెళ్తారు. మీరు డిగ్రీ లెవెల్లో ఇది కొంచెం డిఫికల్టీగా ఉన్నట్టుంటుంది. And many people get confused with this. Okay, I hope you understood well. If you subscribe or share among your friends, and also don't forget to press the bell icon.